గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్పై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గతంలో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనికి కౌంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అమరావతిని మట్టికుప్పతో పోల్చారు. కేవలం తన బినామీల ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతిపై పడుకొని పాత కథలే చెబుతున్నారని, రాష్ట్రంపై 2 లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారని సజ్జల తీవ్రంగా ఆరోపించారు. అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంట్కి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకున్నప్పుడు నేను ఏం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావిగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతుంది. అమరావతికి చట్టబద్ధత, ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా ఆ డౌట్ వచ్చేది. ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. దట్ డజంట్ మీన్ దాన్ని ఏదో చేస్తారని కాదు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి మళ్ళీ అదే షో రిపిటేషన్, మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని, కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు, లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి, నా ఉద్దేశంలో అయితే మావిగన్ అని ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది. ఒక్కసారి అందరూ ఉలిక్కి పడినారు. మా అంటే మచిలీపట్నమే, వి అంటే విజయవాడే, గన్ అంటే గుంటూరే. ఆ 3 ఎగ్జిస్టింగ్ నగరాలు కలకలకలలాడుతున్నాయి, సజీవంగా ఉన్నాయి, పొటెన్షియల్ బ్రహ్మాండంగా ఉంది, కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. అటు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయింది, అండ్ పోర్టు పూర్తిగా తయారవుతోంది. చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే